Daily. Taste the Daily. తమకు నచ్చిన నటీనటులను అభిమానించడంలో తప్పులేదు, కానీ అదే పిచ్చిలా మారితేనే ప్రమాదం. హద్దులు మారిన అభిమానం ఎన్ని అనర్థాలకు దారితీస్తుందో తాజాగా జరిగిన 2 ఘటనలే ఉదాహరణ. ది రాజాసాబ్ ఈవెంట్కి హాజరైన నిధి అగర్వాల్ తిరిగి వెళుతున్న సమయంలో ఒక్కసారిగా ఫ్యాన్స్ రచ్చరచ్చ చేశారు. నిధిని చుట్టుముట్టేసి ఊపిరి ఆడనివ్వని పరిస్థితి కల్పించారు. ఈవెంట్ జరుగుతున్న సమయంలో కూడా నిర్వాహకులతో ఫ్యాన్స్ గొడవకు దిగారు. ఈ క్రమంలో నిర్మాత ఎస్కేఎన్ సైతం వారికి సర్ది చెప్పడానికి ప్రయత్నించారు. అయినా వారు తమ పైత్యం ప్రదర్శించారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, టాలీవుడ్ డైరెక్టర్ మారుతి కాంబోలో వస్తున్న మూవీ రాజాసాబ్. ఈ మూవీ 2వ సాంగ్ను హైదరాబాద్ కేపీహెచ్బిలోని లూలు మాల్లో రిలీజ్ చేశారు. సంక్రాంతి కనుకగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ ఈవెంట్లో హీరోయిన్ నిధి అగర్వాల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అయితే ఈ కార్యక్రమంలో ఆమెకు చేదు అనుభవం ఎదురైంది. ఈ ఈవెంట్ అనంతరం నిధి అగర్వాల్ బయటకు వెళుతుండగా ఒక్కసారిగా పెద్ద ఎత్తున ఫ్యాన్స్ ఆమెను చుట్టుముట్టారు. ఆమెతో సెల్ఫీ కోసం ఎగబడ్డారు. దీంతో ఆమె తీవ్ర అసహనానికి గురయ్యారు. అక్కడే ఉన్న బాడీగార్డులు నిధి అగర్వాల్కు సాయం చేసి కారులో కూర్చోబెట్టాల్సి వచ్చింది. ఇందుకు సంబంధించిన విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అభిమానం ఓకే, అలా మీద పడిపోతారేంటి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆ ఘటన జరిగి రోజులు గడవకముందే అదే తరహా అనుభవం మరో హీరోయిన్ సమంతకు కూడా ఎదురైంది. ఓ షోరూమ్ ఓపెనింగ్కు వచ్చిన సమంత కార్యక్రమం ముగిసిన తర్వాత తిరిగి తన కారు వైపు వెళుతున్న సమయంలో ఒక్కసారిగా ఫ్యాన్స్ ఆమె పైకి దూసుకు వచ్చి అరాచకం సృష్టించారు. ఆమె చీరను తొక్కుతూ చుట్టూ సెల్ఫీల కోసం దూసుకురావడంతో కాస్త ఇబ్బందికరంగా ఫీల్ అయింది సమంత. అప్పటి వరకు కాస్త నవ్వు మొహంతో కనిపించిన సమంత ఫేస్ మారిపోయింది. బౌన్సర్ల సాయంతో అక్కడి నుంచి సురక్షితంగా వెళ్లిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. సాధారణంగా మన సౌత్ ఇండస్ట్రీలో హీరోయిన్లు అంటే అభిమానులు ఎక్కువగానే ఉంటారు. అయితే ఆ అభిమానం హద్దుమీరితేనే ఇలాంటి ఘటనలు జరుగుతాయి. నిధి అగర్వాల్ తరహాలోని సమంతకు చేదు అనుభవం ఎదురు కావడం చర్చనీయాంశమైంది. చివరకు బాడీగార్డుల సాయంతో సమంత ఇబ్బంది పడుతూనే కారులోకి ఎక్కింది. అత్యంత కష్టంగా ఆమెను అభిమానులు నెట్టకుండా జాగ్రత్తగా కారులోకి ఎక్కించారు. ఈ వీడియోలో సమంత కాస్త అసౌకర్యానికి గురైనట్టు కనిపిస్తోంది. తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతుండడంతో ప్రముఖులు బహిరంగ ప్రదేశాల్లోకి రావాలంటేనే భయపడే పరిస్థితి తలెత్తుతోంది. ఒకప్పుడు కూడా స్టార్ హీరోయిన్లు షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్ లాంటి కార్యక్రమాలకు హాజరయ్యేవారు. అభిమానులు సైతం ఎంతో హుందాగా ప్రవర్తించేవారు. కానీ సెల్ ఫోన్లలో సెల్ఫీల మోజు పెరగడంతో ఫ్యాన్స్ విచక్షణ కోల్పోతున్నారు. ఫోటో క్లిక్ అనిపించామా లేదా అనేది చూస్తున్నారు తప్ప వాళ్ళేం చేస్తున్నారన్న దానిపై అవగాహన ఉండడం లేదు. ఇంకొందరు ఆకతాయిలు ఇదే సందులో హీరోయిన్లను తాకేందుకు ప్రయత్నిస్తూ వెకిలి చేష్టలు చేస్తున్నారు. అభిమానం హద్దుమీరి ఇలా వింతగా ప్రవర్తించడంపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వింత జంతువుల్లా ప్రవర్తిస్తే ఎలా అని సోషల్ మీడియా వేదికగా పలువురు కామెంట్లు పెడుతున్నారు. ఇక నార్త్ ఇండియాకు సంబంధించిన నెటిజన్లు సౌత్ హీరోయిన్లు బయటకు వెళితే ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటారా అనే ప్రశ్నలు కూడా సంధిస్తున్నారు. సమంత ప్రస్తుతం ది ఫ్యామిలీ మ్యాన్ దర్శకుడిని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. మొదట నాగ చైతన్యతో బంధానికి బ్రేక్ చెప్పి ఇటీవలే రాజ్ నిడుమూరును వివాహం చేసుకున్నారు. రెండో పెళ్లి తర్వాత తొలిసారి షాపింగ్ మాల్కు వచ్చిన ఆమెకు చేదు అనుభవమే మిగిలింది.
అయితే ఇక్కడ తప్పంతా ఫ్యాన్స్దేనా అంటే కానే కాదు. దీనికి నిర్వాహకులు కూడా బాధ్యులు. సరైన భద్రతా ఏర్పాట్లు చేయకుండా సినిమా హీరోయిన్లను తమ వ్యాపారాల ఓపెనింగ్స్కు పిలుస్తున్నారు. కనీసం పోలీసులకు ముందస్తు సమాచారం కూడా ఇవ్వడం లేదు. హీరోయిన్ వస్తుందంటూ జనం ఎగబడుతున్నారు. తమ వ్యాపార ప్రచారానికి ఇలా ఉపయోగకరంగా ఉంటుందనే ఆలోచనతో నిర్వాహకులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న ఒకరిద్దరు పోలీసులు సైతం ఏమీ చేయలేక చేతులెత్తేస్తున్నారు. నిధి అగ్రవాల్ కార్యక్రమానికి సంబంధించి తమను ముందస్తు అనుమతి కోరలేదంటూ పోలీసులు తేల్చేశారు. మరోవైపు నటుడి శివాజీ కాంట్రవర్సీ కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. హీరోయిన్స్ డ్రెస్సింగ్ సెన్స్పై ఆయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. నిండుగా దుస్తులు వేసుకుంటేనే ఆడవారికి గౌరవం ఉంటుందంటున్నారు. ఓ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో యాంకర్ డ్రెస్ సెన్స్ బాగుందని ప్రశంసించిన శివాజీ హీరోయిన్ల దుస్తులపై కామెంట్స్ చేశారు. హీరోయిన్లు కొంచెం డ్రెస్ సెన్స్ పాటించాలని, ఫ్యాషన్ దుస్తులు వేసుకున్నప్పుడు బాగున్నాయని అంటారని, కానీ లోపల తిట్టుకుంటారని అన్నారు. స్త్రీ అంటే ప్రకృతి, ఎంత అందంగా ఉంటే అంత గౌరవం పెరుగుతుందన్నారు. ముఖ్యంగా నీ డ్రెస్ సెన్స్ చాలా బాగుంది. దయచేసి ఇంకో విషయం చెబుతున్నా, అమ్మాయిలు హీరోయిన్లు ఏ బట్టలు పెడితే వేసుకొని పోతే మనమే దరిద్రం అనుభవించాల్సి వస్తమ్మా. ఏమనుకోవద్దు, హీరోయిన్లు అందరూ మీరు అనుకున్నా నాకు పోయేది లేదు, లాగి పీకుతాం మనం, అది వేరే విషయం. కానీ మీ అందం చీరలోనో, మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏముండదమ్మా. అవి వేసుకున్నంత మాత్రాన చాలామంది చూసినప్పుడు నవ్వుతూ అంటారు, కానీ దేద్రముండ ఎలాంటి బట్టలు ఎందుకు వేసుకుని కాస్త మంచి వేసుకోవచ్చుగా, బాగుంటావు కదా అనాలనిపిస్తుంది. లోపల అనలేము. అంటే మళ్ళీ నేను స్త్రీ స్వాతంత్రం లేదా స్వేచ్ఛ లేదు. స్త్రీ అంటే ప్రకృతి, ఎంత అందంగా ఉంటే అంత గౌరవం పెరిగిద్ది. ఈ ప్రకృతి అద్భుతంగా ఉంటుంది. అలాగే స్త్రీ మా అమ్మ చక్కగా ఎప్పటికీ గుండెల్లో కనపడతా ఉంటుంది, ఒక సావిత్రమ్మ కానీ ఒక సౌందర్య కానీ. అలాగే ఈ జనరేషన్లో ఇంకా చాలామంది, రష్మిక, చాలామంది అమ్మాయిలు ఉన్నారు. వీళ్ళందరూ ఇంపాక్ట్ క్రియేట్ చేశారు కాబట్టి అమ్మటే చెప్పగలుగుతున్నాం. గ్లామర్ అనేది ఒక దశ వరకే ఉండాలా, ఇంతవరకు ఉంటే పర్లా, అది ఇక్కడికి రాకూడదు. నేనేవాళ్ళే కానీ చెప్పడానికి మళ్ళీ అందరు రేపు పొద్దున పెద్ద పెద్ద వాళ్ళంతా బయలుదేరతారు, మాకు స్త్రీ స్వేచ్ఛ లేదు. స్వేచ్ఛ అనేది అదృష్టం. ఆ స్వేచ్ఛని కోల్పోవద్దు. మన గౌరవం ఎప్పుడు పెరుగుద్దంటే మన దేశ భాషల నుంచే మన గౌరవం పెరిగిద్ది. అందులో ప్రపంచ వేదికల మీదైనా సరే చీరగట్టుకున్న వాళ్ళకే విశ్వసుందర కిరీటాలు వచ్చినాయి. శివాజీ వ్యాఖ్యలపై టాలీవుడ్ నుంచి మిశ్రమ స్పందన లభించింది. శివాజీ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్లు వస్తున్నాయి. తప్పు డ్రెస్సింగ్లో లేదని, చూసే చూపులో ఉందని కొందరు మండిపడుతున్నారు. శివాజీ ధోతీ కట్టుకోవాలని సింగర్ చిన్మయి ఎక్స్ ఖాతాలో సెటైర్లు వేశారు. అలాగే పెళ్ళైతే బొట్టు పెట్టుకోవాలని, కంకణం, మెట్టలు పెట్టుకోవాలంటూ ఘాటుగా పోస్ట్ చేశారు. ఇక యాంకర్ అనసూయ కూడా తీవ్రస్థాయిలో విమర్శించారు. ఇది నా శరీరం, మీది కాదు అంటూ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. మరోవైపు శివాజీ హుందాగా ఉండాలని సూచించారని, అందులో తప్పేముందని మరికొందరు సమర్థిస్తున్నారు. కమెంట్స్ చూసినప్పుడు ధైర్యంగా యూ హ్యావ్ టు ఆబ్జెక్ట్, సరేనా? ఇప్పుడు నేను ఐఎమ్ వాచింగ్ సర్టన్ మెసేజెస్, ఏంటండి ఇప్పుడు ఒపీనియన్స్ ఉండొచ్చు, ఆయనకి నచ్చకపోతే ఆయన వేసుకోవద్దు, ఆమెకు నచ్చకపోతే ఆమె వేసుకోవద్దు, అంతే తప్ప మీరు ఇలాగే వేసుకోవాలి, మీరు ఇలాగే తినాలి, ఇట్స్ ఆల్ పర్సనల్, యూ కాంట్. సో నేనేం చెప్తున్నానంటే, మీరు ఒపీనియన్స్ చెప్పొచ్చు, ఆల్ ఆఫ్ us are entitled to give opinions, but how can you support someone? Maybe మీరు కూడా అంత ఆర్థోడాక్స్ or conservative ఉండొచ్చు, మీ కండిషనింగ్ అప్బ్రింగింగ్ అలా ఉండొచ్చు. You are still taking time to adjust to the changing times. I respect all of that, all your opinions, but using those words, samanlu, unbelievable that you're supporting
ఎక్కడికి వెళ్తున్నారు, మీరు ఎక్కడికి వెళ్తున్నారు? ప్లీజ్ పుట్ యువర్ ఫుట్ డౌన్. ఆల్ యూ విమెన్, మెన్, గర్ల్స్, బాయ్స్, మనందరం కోఎగ్జిస్ట్ చేయాలి, లివ్ అండ్ లెట్ లివ్ ఉండాలి. You guys are confused. Please read what I posted twice, thrice, 4 times. Translate into any language you want, but understand.